హాయ్ హలో అండి. ఇక్కడ మనం పచ్చిమిర్చి నువ్వుల చట్నీని తయారు చేస్తున్నాము. ఏ విధంగా తయారు చేస్తున్నాం ఒకసారి చూడండి. ఫస్ట్ ఒక బాండి తీసుకున్నాం. తెల్ల నువ్వులను బాండిలో వేసి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేడి చేసుకున్నాం. తర్వాత అది మిక్సీలో వేసుకున్నాము. ఈ చట్నీ అనేది చాలా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ చట్నీ కొంచెం వేసేసుకొని నెయ్యి వేసుకుంటే, వీలైతే నెయ్యి వేసేసుకొని ఒక ఆమ్లెట్ ఒక ఫిష్ పెట్టుకొని తింటే అద్భుతంగా ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. ఏ 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ కూడా మనం ఇలాంటి ఫుడ్ను ఆస్వాదించుకుంటూ తినలే, అంత బాగుంటుంది మన చేతి ఫుడ్ అన్నమాట. ఎప్పుడైనా సరే ఇలా సింపుల్గా టేస్టీగా రుచిగా ఈజీగా బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అంత బాగుంటుందండో. తర్వాత ఈ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చిని తుంచి తగినంత మోతాదులో కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. చట్నీ ఎక్కువ కావాలనుకుంటే ఇవి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అయితే పచ్చిమిర్చి ఏది వస్తుంది, కాబట్టి చిన్న సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగా కుదురుతుంది అన్నమాట. అయితే అవి ఫ్రై అయినాక మిక్సీలో వేసేసుకోవాలి. తర్వాత టమాటాలు 4 తీసుకోవాలి. 4 ముక్కలుగా కట్ చేసుకొని బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఇవి కూడా వేసేసేయాలి. తర్వాత వెల్లుల్లి కూడా వేసేసేయాలి. ఎందుకు వెల్లుల్లి వేయాలంటే పచ్చి వేస్తే కొందరికి వెల్లుల్లి స్మెల్ నచ్చదు, కాబట్టి వెల్లుల్లి స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ఈ టమాటాలు పచ్చిమిర్చి ఉడుకుతున్నప్పుడే వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చట్నీ. తర్వాత జీలకర్ర సాల్ట్ వేస్తే చట్నీ రెడీ. అసలు అద్భుతం. ఎవరైనా చెయ్యొచ్చు. ఎంత రాని వాళ్ళైనా, వంట రాని వాళ్ళైనా అద్భుతంగా చేయొచ్చు అన్నమాట ఈ చట్నీ. అంత బాగుంటుంది అన్నమాట. మనకు వంట రాలేదని బెంగ లేకుండా సింపుల్గా చట్నీ అన్నం వండుకొని ఒక ఆమ్లెట్ వేసేసుకోండి. అద్భుతం అంటే అద్భుతం. అంత బాగుంటుందండి. నన్ను నమ్మండి, మీరు చేయండి, మీరు చూడండి, తినండి. చాలా చాలా బాగుంటుంది. ఈమె రోజు అద్భుతాలు. అసలు అంత బాగుంటుందా అనుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. విలేజ్లో పూర్వకాలంలో ఇలాంటి వంటలే కదండి చేసుకొని తినేది. ఆ పెద్ద పెద్ద కుటుంబాలు ఇలాంటి చట్నీలే చేసుకొని తినేవాళ్ళు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.